వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. అంటే ఇప్పుడు లంగ్స్ ఫెయిల్ అయితున్నాయని చెప్పేస్తారు కొంతమంది డాక్టర్లు. లైక్ లంగ్స్ ఫెయిల్ అంటే ఇంకా వాళ్ళకి ఆప్షన్ ఊపిరితిత్తులు ట్రాన్స్‌ప్లాంట్. కానీ వయసు అయిపోయిన వాళ్ళకి ఊపిరితిత్తులు ట్రాన్స్‌ప్లాంట్ అయితే ఆప్షన్ చేయరు. మరి అలాంటి వాళ్ళకి అంటే పూర్తిగా పాడైన వాళ్ళని కూడా నయం చేయొచ్చు పూర్తిగా అంటారా? పాడైపోయినాక వెంటిలేటర్ మీద ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకే మందులు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మంచిగా అయిపోయారు. నార్మల్‌లో శ్వాస తీసుకొని హాయిగా అన్ని ఇంట్లో పని చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామందిని సక్సెస్ చేసినాం మనం. కాబట్టి ఈ లంగ్ ఫెయిల్యూర్ అనేది మొట్టమొదట ఎలర్జీ స్టార్ట్ అవుతుంది. ఈ లంగ్ ముక్కు ఎక్స్పోజర్ వల్ల, డస్ట్ ధూళి ఎక్స్పోజింగ్ వల్ల, ఈ నోస్ ఇన్ఫ్లమేషన్ వల్ల దాన్ని బ్రాంకైటిస్ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. దాని తర్వాత బ్రాంకైటిస్ వస్తుంది. బ్రాంకైటిస్ కూడా లేకపోతే దమ్ము వస్తుంది. అక్యూట్ బ్రాంకైటిస్ అండ్ క్రానిక్ బ్రాంకైటిస్. ఇప్పుడు దమ్ము రాకుండా నడవగలరా ఒకవేళ మీరు హోమియోపతిలో మంచిగా అన్ని పనులు చేసుకుంటున్నారు కదా. నడవచ్చు అంటారు. నడవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. లంగ్స్ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ పోయి లంగ్స్ టిష్యూ యాక్టివ్ అయిపోయిందంటే అన్ని పనులు చేసుకోవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఎంతో రెస్పిరేటరీ సంబంధించిన మామూలు కోల్డ్ నుంచి లంగ్ ఫెయిల్యూర్ వరకు కూడా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది. మంచి డాక్టరు, కరెక్ట్ మెడిసిన్, క్వాలిటీ మందులు పడ్డ వాళ్ళ దగ్గరనే రిజల్ట్స్ బాగుంటాయి. కొన్నిసార్లు ఒక్కొక్క లంగ్ కొలాప్స్ అయిపోతుంది, అసలు పని చేయకుండా మొత్తం ఇట్లా అసలు ఇట్లా అవ్వదు. వాటిని కూడా సెట్ చేయగలుగుతారు. శ్వాస తీసుకున్నప్పుడు లంగ్స్కు కంట్రాక్షన్ రిలాక్షన్ ఈ ఫంక్షన్ ఉంటుంది. ఇది ఫ్లూయిడ్ నిండిపోయి ఆ లంగ్స్కు ఫైబ్రోసిస్ వచ్చిందంటే లంగ్ యొక్క ఫంక్షన్ కోల్పోతుంది. కంట్రాక్షన్ రిలాక్షన్ పవర్ ఇట్లా ఇడ్చుకుపోతుంది. అప్పుడు ఆ శ్వాస ఆడదు. వాళ్ళది వాటి లోపల ఉండే ఇన్ఫెక్షన్ బట్టి మనం మందులు వేయాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ అవి మంచిగా ఆక్సిజన్ పెట్టకుండా హాయిగా వాళ్ళు పని చేసుకొని బతకగలుగుతున్నారు. నా యూట్యూబ్లో ఉన్నది డాక్టర్ బసవానందం అని ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అందులో ఉన్న వీడియోలలో అన్నీ ఎంక్వైరీ చేస్తే మీకు కనిపిస్తుంది.